ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశమును దయచేసిన కన్న తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ ప్రభు పేరట వందనాలు. మరి ఈరోజు బైబిల్లో నుంచి ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ జ్ఞాన గ్రంథములో, మనకిచ్చిన ఈ జీవ గ్రంథములో దేవుడు మనుషుల పట్ల తీసుకున్న నిర్ణయాలు ఎలాంటివో ఈరోజు కొన్ని బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. ఎందుకు అంటే, భూమి మీద మనిషి అనవసరంగా పుట్టలేదు, అనవసరంగా రాలేదు, అనవసరంగా ఈ ఆయుష్ కాలాన్ని దేవుడు మనకివ్వలేదు. దేవుడు ఈ ఆయుష్ కాలము మనకి దయచేశాడు అంటే, మనకు ఆరోగ్యమును దయచేస్తున్నాడు అంటే, ఈ భూమిని మనకు దయచేశాడు అంటే, ఏదో ఒక ఉద్దేశంతో, ఏదో ఒక కారణముతో దేవుడు మనందరికీ ఈ జీవమును అనుగ్రహించాడు ప్రియులారా. ఇంకపోతే ఈ భూమి మీద దేవుడు మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నీ పట్ల, నా పట్ల ఈరోజు మనము దేవుని ఆలోచనలను పక్కకు పెట్టేసి, దేవుని తలంపులను గ్రహించకుండా ఎప్పుడు కూడా మన ఆలోచనలతోనే ముందుకెళ్తాం, మన తలంపులతోనే ముందుకెళ్తాం. కానీ దేవుడు నా పైన ఉంచుకున్న ప్రేమ, దేవుడు నా పైన తీసుకున్న నిర్ణయాలు, దేవుడు నా పైన పెట్టుకున్న ఆశలు, ఇలాంటివి ఏమైనా బైబిల్లో మనకు కనిపిస్తున్నాయా అంటే చాలా కనిపిస్తున్నాయి. కానీ వాటిని మనిషి వెతకటం లేదు ప్రియులారా. వాటిని మనిషి వెతకటం లేదు. ఎప్పుడు చూసినా తన గురించే వెతుకుతుంటాడు, కానీ దేవుడి గురించి వెతకటం మనిషి మానేశాడు. అందుకే మీరు బాగా ఆలోచించండి. దేవుడు మనుషుల్ని తయారు చేసినప్పుడు, భూమి మీద మనిషిని తీసుకొచ్చినప్పుడు, భూమి మీద మనుషులందరూ కూడా బ్రతుకుతున్నప్పుడు, భూమి మీద మనుషులు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే దేవుడికి నచ్చని నిర్ణయాలుగా ఉంటాయి. దేవుడికి నచ్చవు. మనుషులు చేసే ప్రతి నిర్ణయాలు కూడా దేవుడికి నచ్చవు. ఎందుకు అంటే, మనిషి తన ఇష్టానుసారంగా డిసిజన్ తీసుకుంటాడు, తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే దేవుని ఇష్టం, దేవుని నిర్ణయము మనిషికి నచ్చదు ప్రియులారా. అందుకే ఈరోజు మనిషికి ఏమి నచ్చుతున్నాయంటే మనిషి తను బ్రతకడానికి తనకి ఏమేమి అవసరమో, తాను జీవించటానికి తనకి ఏమేమి అవసరమో అవన్నీ నచ్చుతుంటాయి మనిషికి. కానీ మనిషికి దేవుడే నచ్చలేకపోతాడు. దేవుడు ఈ లోకములో మనిషిని బ్రతికింపజేస్తున్నాడు. దేవుడు మనిషిని ఈ లోకములో జీవింపజేస్తున్నాడు. మనిషికి అవసరమైనవన్నీ కూడా అనుగ్రహిస్తున్నాడు. మీరు బాగా ఆలోచించండి. దేవుడు మనిషికి కావలసిన ప్రతి సౌకర్యము దేవుడిచ్చినదే. ఇదంతా గాలి దేవుడిచ్చినదే, ఊపిరి దేవుడిచ్చినదే, ఆకాశము, భూమి, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తే వచ్చినవి. ఆయన అనుగ్రహిస్తే వచ్చినవే కాబట్టి ఆయనకి మన పైన సర్వ హక్కులు ఆయనకే ఉన్నాయి. అధికారం ఆయనకి, మన పైన అధికారం ఆయనకే ఉంది. మన పైన డిసిజన్ తీసుకునే అధికారం ఆయనకే ఉంది. అందుకే దేవుడు ఈ భూమి మీద మనిషికి 2 పిలుపులను ఇచ్చాడు ప్రియులారా. ఆ పిలుపులేంటో ఈరోజు మనం కనుక్కుందాం. ఒకటి, ఈ లోకానికి దేవుడు మనల్ని తీసుకురావటం మనం బాగా ఆలోచించాలి. తల్లి గర్భంలో నుంచి 9 నెలలు తల్లి గర్భంలో మనిషిని నిర్మాణం చేసి, మనిషికి రూపమిచ్చి, మనిషికి ఆకారమిచ్చి, మనిషికి జీవమిచ్చి, 9 మాసాలు తల్లి గర్భంలో మనిషిని కాపాడుతూ భూమి మీదకి తీసుకొచ్చాడు. భూమి మీదకి తీసుకొచ్చిన మనిషికి దేవుడు 2 పిలుపులను ఇస్తాడు ప్రియులారా. అవి ప్రత్యేకమైన పిలుపులు.
అవేంటి పిలుపులంటే, ఒకటి భూమి మీద తన పరిచర్య కోసం ఒక పిలుపు. రెండో పిలుపు ఏంటంటే ఈ భూమి మీద నుంచి వెళ్ళే పిలుపు. ఈ భూమి మీద నుంచి మనల్ని జాగా ఖాళీ చేయించే పిలుపు. ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళే పిలుపు, మనం పోయే పిలుపు. అంటే మీరు బాగా ఆలోచించండి. దేవుడు తన సేవ కోసం ఒక పిలుపు ఉంది, దేవుని పరిచర్య కోసం ఒక పిలుపు ఉంది. రెండో పిలుపు ఏంటంటే ఈ లోకము నుంచి వెళ్ళిపోయే పిలుపు. రెండో పిలుపు దేవుడు మాట్లాడుతూ నరులారా తిరిగి రండి అని పిలుపునిచ్చాడు. ఖచ్చితంగా వెళ్ళాలి. ఆయన పిలిస్తే ఖచ్చితంగా మనం వెళ్ళాలి, ఉండటానికి వీలు లేదు. 90 అధ్యాయం కీర్తనకారుడు రాస్తున్నాడు, గ్రంథకర్త కీర్తనకారుడు ఏం రాస్తున్నాడు? 90 అధ్యాయం 1వ వచనం, తరతరముల నుండి నివాస స్థలము నీవే, భూమి లోకములు పుట్టకముందు నీవే దేవుడవి, నరులను మట్టికి మారుస్తున్నావు, తర్వాత నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. అంటే దేవుడు పిలుస్తున్నాడు. ఈ లోకములో మనల్ని బ్రతికించింది ఆయనే, ఈ లోకములో జీవమిచ్చింది ఆయనే, ఈ లోకములో ఆయుష్కాలం ఇచ్చింది ఆయనే, ఈ లోకములో తల్లిదండ్రులనిచ్చింది ఆయనే, ఈ లోకములో అన్నదమ్ములనిచ్చింది ఆయనే, ఈ లోకములో జీవన సంబంధమైన ఆధారాలు ఇచ్చింది ఆయనే. అన్నీ ఇచ్చిన దేవుడు మనల్ని మళ్ళీ పిలుస్తున్నాడు. నరులారా తిరిగి రండి, మీ ఆయుష్కాలం అయిపోయింది, మీ ఆయుష్కాలం అయిపోయింది, మీకు ఇచ్చిన తేదీ అయిపోయింది, మీరు నరలారా తిరిగి రండి అనగానే ఖచ్చితంగా ఏదో ఒక రూపములో చావు మనల్ని కబళిస్తుంది, ఏదో ఒక రూపములో చావు మనకు వస్తుంది. దేవుడు పిలవగానే ఏదో చావు అనేది ఏదో ఒక రూపంలో మనకొచ్చి మనల్ని తీసుకెళ్తుంది ఈ లోకము నుంచి. అది పిలుపు, దేవుని పిలుపు. మరి మొదటి పిలుపు ఏంటంటారా? మొదటి పిలుపు తన పరిచర్య కోసము, తన పరిచర్య కోసం, తనని ప్రపంచంలో తన గురించి ప్రకటించటానికి మొదటి పిలుపు అయితే, రెండో పిలుపు ఈ లోకము నుంచి నిన్ను తీసుకెళ్ళే పిలుపు. నిజంగా ఈరోజు మన ఇంటికి ఒక విదేశీ ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎంత సంతోషిస్తామండి. ఒక విదేశీ పిలుపు వస్తే, విదేశీలో నుంచి ఒక పిలుపు వచ్చింది అనుకోండి, నీకు విదేశీలో జాబ్ వచ్చింది అని ఎంత సంబరపడతాం. నీకు గవర్నమెంట్ పిలుపు వచ్చింది, గవర్నమెంట్లో నీకు జాబ్ వచ్చింది అంటే ఎంత ఆనందపడతాం. ఒక ఐఏఎస్ ఉద్యోగానికి పిలుపు వచ్చినా, ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి పిలుపొచ్చిన, ఒక విదేశాలలో ఉన్న ఉద్యోగాలకు పిలుపొచ్చిన మనిషి గెంతులేస్తున్నప్పుడు దేవుడు కూడా తన పరిచర్య కోసం నిన్ను పిలుస్తున్నాడు. అంటే అసలు మనిషి దేవుని పిలుపుని ఈరోజు లెక్క చేస్తున్నాడా? దేవుని పిలుపుని ఈరోజు అందుకుంటున్నాడా? మీరు బాగా ఆలోచించండి. విదేశాలలో నుంచి ఉద్యోగానికి పిలుపొస్తే మనిషికి ఎగిరి గెంతులేస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగానికి పిలుపొస్తే ఎగిరి గెంతులేస్తున్నాడు. దేవుని పిలుపొస్తే మనిషి మాత్రం గెంతులేయటం లేదు, ఆలోచిస్తున్నాడు, వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా అని. ఏమంటే మీరు బాగా ఆలోచించండి. లేబరు కూర్చొని ఒక అడ్డా ఉంటుందండి. లేబర్ పనిచేసే వాళ్ళందరూ కూడా మార్నింగు వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటారు. అక్కడి నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చి నా దగ్గరికి పనికొస్తావా అనగానే కూర్చున్నవాడు ఎగిరి గంతులేసి మరి ఆయన కాంట్రాక్టర్ వెనకాల వెళ్తాడు పనికి. ఎందుకంటే ఆయన పని కోసమే అక్కడ కూర్చున్నాడు కాబట్టి. అడ్డా లేకపోతే నాకా అంటారు దాన్ని. ఏమంటే ఎగిరి గంతులేసి ఆ కాంట్రాక్టర్ వెనకాల పనికి వెళ్తున్నాడు అంటే అసలు ఈ లోకములోకి వచ్చింది నీవు నాను ఎందుకోసం వచ్చాం? ఈ భూమి అనే అడ్డ మీద మనం కూర్చున్నాము అంటే, నిలబడ్డాము అంటే దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం. దేవుడు మనల్ని పిలిస్తే ఎగిరి గంతులేసుకుంటా ఆయన పరిచర్యలో మనం పాల్గొనటానికి వెళ్ళాలి. నిజంగా ఆయన పిలిస్తే మనల్ని ఎలా చేస్తాడు? ఆయన మనల్ని పిలిస్తే ఎంత ఉన్నతులుగా చేస్తాడు ఆయన మనల్ని. మీరు బాగా ఆలోచించండి.
ఈరోజు చాలామంది కొందరిని వింటున్నప్పుడు, నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి నేను పరిచర్యలోకి వచ్చానండి, నేను ఐఏఎస్ ఆఫీసర్ని నేను విడిచిపెట్టి దేవునిలోకి వచ్చానండి అన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంటుంది. ఎందుకంటే సమాజం అంతా కూడా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఎదురు చూస్తుంటే, దేవుని పిలుపునందుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగమే వదులుకొని దేవుని పరిచర్య చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఇంకా బలపరచాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు బాగా ఆలోచించండి. దేవుని పిలుపును అందుకున్న వాళ్ళు శిఖరాలపైకి ఎక్కారు. దేవుని పిలుపును అందుకొని తగ్గించుకొని సేవలోకి వచ్చిన వాళ్ళు ఎంత ఉన్నతులుగా ఉన్నారు మీకు తెలుసా? మొదట ఆయన్ని మనం చూసుకుందాం. ఆదికాండం. దేవుడు పిలిచాడు. మొదటి పిలుపు మనిషిని దేవుడు పిలిచే మొదటి పిలుపు అబ్రహాం గారు అందుకున్నారు. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు పిలుపు వచ్చింది అబ్రహాం గారికి. ఈరోజు నీకు పిలుపు వచ్చినా కూడా మనం వెళ్ళాం. ఎందుకంటే సేవ మీద మనుషులకి నమ్మకం పోయింది. సేవ మీద మనుషులకి నమ్మకం పోయింది. అందుకే తండ్రి సేవకుడైతే కొడుకు ఇంజనీర్ అవుతాడు, తండ్రి పాస్టర్ అయితే కొడుకు వేరే ఉద్యోగం చేసుకుంటుంటాడు. ఎందుకు అంటే తండ్రికి తన చేసే ఉద్యోగంపైనే నమ్మకం లేదు ప్రియులారా. తండ్రి పాస్టర్ అయితే కొడుకు ఇంజనీర్ అవుతాడు, తండ్రి డాక్టర్ అయితే కొడుకును కూడా డాక్టర్ చేస్తాడు. లోక సంబంధమైన విద్యలు, లోక సంబంధమైన ఉద్యోగాలు చేసే వాళ్ళకి దానిపైన ఎంత నమ్మకం ఉన్నప్పుడు, పరిచర్య చేసే వాళ్ళకి కూడా పరిచర్య మీద, దేవుని పనుల మీద నమ్మకం ఉండాలి. ఎందుకంటే నేను చేస్తున్న పని. ఈరోజు చాలామంది భర్తలు సేవలోకి వెళ్ళిపోతుంటే భార్యలు అసహించుకుంటున్నారంట. ఇదేంటి పని? ఊరు మీద తిరగటం, మంది మీద బతకటం, ఇదేంటి పని అని భార్యలు అసహించుకుంటున్నారంట. మీరు బాగా ఆలోచించండి. అసలు దేవుడు పనికి ఇలాంటి వాతావరణము కూడా వస్తుంది. అసలు దేవుని పని చేసే వాళ్ళకి ఇలాంటి మాటలు కూడా వినవలసి వస్తుంది. అయినా కూడా పట్టించుకోకూడదు. ఎందుకంటే మన కంటే ముందు మన నాయకుడిని యేసుక్రీస్తునే ద్వేషించారు. మన పెద్దలను, అపోస్తులనే ద్వేషించారు. ఈరోజు మనల్ని ద్వేషించటం పెద్ద పనేం కాదు. అది భార్య అయినా ద్వేషిస్తుంది, అది అన్నదమ్ములైనా ద్వేషిస్తారు, అది తల్లిదండ్రులైనా ద్వేషిస్తారు, ఎవరైనా ద్వేషిస్తారు. ఎందుకు అంటే ఈ పనిలో ప్రాఫిట్ ఉండదు కాబట్టి, ఈ పనిలో ఇన్కమ్ ఉండదు కాబట్టి. మొదటి పిలుపు అది దేవుడి చేతిలోకి వెళ్ళిపోవాలి మనమంతా. మొదటి పిలుపు అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు. ఏమని తెలుసా? యెహోవా నీవు లేచి, అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. పిలుస్తున్నాడు, బయలుదేరి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు చెయ్యి పట్టుకున్నాడు అంటే ప్రపంచములో ఎవడు కూడా ఆయన్ని పట్టుకోలేడు. ఇంకా దేవుడు చెయ్యి పట్టుకున్నాడు అంటే దేవుడు పెంపకం ఆ వ్యక్తి పైన ఉంది అంటే ప్రపంచములు ఇంకెవడు ఆయనకి సరితూగలేడు ప్రియులారా. అబ్రహాం గారు విన్నాడు. అబ్రహాం గారు దేవుని పిలుపునందుకున్నాడు. అబ్రహాం గారు దేవుని మాటకి రెస్పెక్ట్ ఇచ్చాడు. మీరు బాగా ఆలోచించండి. ఈరోజు నీకు నాకు దేవుని పిలుపు వస్తే, ఈరోజు దేవునికి మనం టైమింగ్ ఇస్తాం. ప్రభువా ఒక వారం ఆగు, 2 వారాలు ఆగు, కొడుకు పెళ్లి చేసేది ఉంది, కూతురు పెళ్లి చేసేది ఉంది, భార్యకి నగలు కొనేది ఉందని దేవుణ్ణే వెయిటింగ్లో పెడతాం. దేవుని పిలుపు వచ్చినా కూడా ఆ పిలుపుని అందుకోం. గవర్నమెంట్ పిలుపు వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగానికి పిలుపు వస్తే
వెయిటింగ్లో పెడతామా? ఆగండి, మా వాళ్ళని కనుక్కొని చెప్తానండి అంటావా? వెంటనే అప్లై చేస్తావు, వెంటనే వెళ్ళి సంప్రదిస్తావు. ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి పిలుపొస్తేనే ఆగకుండా పరిగెత్తే నీవు, దేవుని పిలుపొస్తే, దేవుని పరిచర్య కోసము పిలుపొస్తే ఎందుకు ఆగుతున్నావు? ఎందుకు వెయిటింగ్ చేయిస్తున్నావు? ఎందుకు వెనక చూస్తున్నావు? ఎందుకు సందేహపడుతున్నావు? ఎందుకు అంటే దేవుని పరిచర్యలో మనిషికి నమ్మకం పోయింది. ఎందుకంటే ఇందులో ఇన్కమ్ లేదుగా. మరి అబ్రహాం గారికి ఏ ఇన్కమ్ ఉంది? అబ్రహాం గారు పిలువగానే వచ్చాడు, పిలువగానే వదిలిపెట్టాడు, పిలువగానే ఊరిని, తల్లిదండ్రుల్ని, బంధువులందరినీ వదిలిపెట్టాడు. ఎప్పుడైనా దేవుడు పిలిచాడు అంటే గుడ్డిగా నమ్మాలంతే. ఎప్పుడైనా దేవుడు పిలిచాడు అంటే గుడ్డిగా నమ్మాలి, మండిగా నమ్మాలి. భూమి సమస్త శరీరములను నిన్ను ఆశీర్వదించదును, కింద మాట, నిన్ను గొప్ప జనముగా నిన్ను చేసేదను, గొప్ప జనముగా నిన్ను గొప్ప జనంగా చేస్తాను. అది దేవుడు పిలుపంటే. ఏమనుంది బైబిల్లో? నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. పిల్లలు లేని వాడికి, పిల్లల కోసం ఎదురు చూస్తూ 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 అలిసిపోయిన వాడికి, పిల్లలు లేకుండా కాపురం చేస్తున్న ఆయనకి, సందేహముతో నిస్సందేహంగా బ్రతుకుతున్న ఆయనకి దేవుడు పిలుపునిచ్చాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ధనవంతుడిగా చేస్తాను. బాగా ఆలోచించండి ప్రియులారా. ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే మనిషి గంతులేస్తున్నప్పుడు, దేవుని పిలుపు వస్తేనే మనిషి గంతులు కాదండి, భాగ్యం అనుకోవాలి. ఈరోజు చాలామంది సేవకుల్ని హేళన చేస్తున్నారు, ఈరోజు సేవకుల్ని నిందలు వేస్తున్నారు, ఈరోజు సేవకుల పైన దూషణ మాట్లాడుతున్నారు. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయము నీవు ఆడిన ప్రతి మాటకి దేవుడి దగ్గర సమాధానం చెప్పాలి అని ఎవరు మర్చిపోకండి. అబ్రహాం గారిని దేవుడు పిలిస్తే మరొక మాట ఆడకుండా ముందుకెళ్ళిపోయాడు, అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా దేవుడు పిలిచిన తర్వాత వెళితే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడంట, గొప్ప జనముగా చేశాడంట. ఒక మంచి మాట 13వ అధ్యాయం, అదే ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము వెండి బంగారము పశువులను కలిగి బహు ధనవంతుడై ఉండెను. అబ్రహాం గారు మామూలు మనిషిగా ఇంటి నుంచి బయటికెళ్ళాడు, మామూలు మనిషిగా దేవుడు చూపించే దేశంలోకి వెళ్ళాడు. కానీ దేవుడు ఆయనకి ఎంత అభివృద్ధి చేశాడు అంటే, దేవుడు ఆయన్ని ఎంత బలపరిచాడు అంటే, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. దేవుడు పిలిస్తే నిన్ను ధనవంతునిగా చేస్తాడు. దేవుడు నిన్ను పిలిస్తే నీ అవసరాలు, నీ అక్కరలు అన్నీ తీరుస్తాడు. ఆయనకి అసాధ్యమైనదంటూ ఏమి లేదు, సమస్తము దేవునికి సాధ్యం. దేవుడికి సాధ్యం ప్రియులారా. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు అంటే నీవు కళ్ళు మూసుకొని ఆయన పరిచర్య కోసం వెళ్ళాలి. లేకపోతే రెండవ పిలుపు త్వరలోనే ఉంటుంది. మొదటి పిలుపుని అందుకున్నావనుకో, రెండవ పిలుపు లేట్ అవుతుంది. మొదటి పిలుపుని అందుకోకపోతే రెండవ పిలుపు త్వరలోనే ఉంటుంది. అందుకే మీరు బాగా ఆలోచించండి.
పరిచర్యలో మీరు పాలిభాగస్తులవ్వండి, దేవుని కోసం బ్రతకండి, దేవునిలో దీవించండి. ఎందుకు అంటే ప్రియులారా, ఈ లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా ఒకరోజు లయమైపోతాయి. ఇవన్నీ కూడా కంటికి కనిపించకుండా పోతాయి. ఇవన్నీ కూడా నీలో నుంచి నాలో నుంచి తీసివేయబడతాయి. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదు గారు, ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న అడవిలో ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న ఆ దావీదు గారిని దేవుడు చూశాడు, పిలిచాడు. దేవుడు చూశాడు, పిలిచాడు. గొర్రెలు కాచుకుంటున్న దావీదుని చూశాడు, దావీదుని గమనించాడు, ఆయన భక్తిని గమనించాడు, ఆయన విశ్వాసమును గమనించాడు. గొర్రెలు కాసుకుంటూ అడవిలో దేవుని పాటలు పాడుకుంటూ, నాట్యం ఆడుకుంటూ, దేవుణ్ణి కొనియాడుతూ, దేవుణ్ణి సంతోషపెట్టుతున్న దావీదు గారిపైన దేవుని దృష్టి పడింది. దేవుడు దృష్టి పడింది దావీదు గారిపైన. ఎక్కడ గొర్రెలు కాసుకునేవాడు దావీదు, ఎక్కడ రాజు. రాజ్య సింహాసనం ఎక్కాలి అంటే ఎన్నో అర్హతలు ఉండాలి. రాజ్య సింహాసనం ఎక్కాలంటే ఎన్నో క్వాలిఫికేషన్లు ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్గా నీవు తయారవ్వాలంటే, కలెక్టర్గా నీవు తయారవ్వాలంటే ఎంతో ఉన్నతమైన డిగ్రీని చదవాలి. ఒక జడ్జిగా నువ్వు పోస్టును అందుకోవాలంటే, ఒక జడ్జిగా నీవు తయారవ్వాలి అంటే ఎన్నో విద్యలు. లాయర్ చదవాలి, లాయర్గా 5 సంవత్సరాలు పని చెయ్యాలి, అది సుప్రీంకోర్టులో. ఎన్నో ఉంటాయి ప్రియులారా. ఒక జడ్జి అవ్వటానికి ఇన్ని ఉంటే మరి ఒక రాజు అవ్వటానికి ఎన్ని క్వాలిఫికేషన్లు ఉండాలి, ఎంత అర్హత ఉండాలి. మరి ఈయనేమో గొర్రెలు కాస్తున్నాడు, ఈయనేమో గొర్రెల వెంట తిరుగుతున్నాడు. బాగా ఆలోచించండి ప్రియులారా. కీర్తనల గ్రంథం, కీర్తనలు 78వ అధ్యాయం 70వ వచనం ఒక్కసారి చదువుకుందాం. తన దాసుడైన దావీదును కనుక్కొని గొర్రెల దొడ్డిలో నుండి అతనిని పిలిపించెను. గొర్రెలు కాచుకుంటున్నాడంటే దావీదు, గొర్రెలు మేపుకుంటున్నాడంటే దావీదు, గొర్రెలు వెనక తిరుగుతున్నాడంటే దావీదు. అలాంటి వాడిని ఎవరు పలకరిస్తాడు? అలాంటోడికి సరిగ్గా పిల్లనే ఎవరు? ఈరోజు అమ్మాయిలు పెళ్లి చేసుకునే అబ్బాయిలు ఎలా ఉండాలి తెలుసా? మంచి ఉద్యోగం ఉండాలి, మంచి క్వాలిఫికేషన్ ఉండాలి, మంచి కారు ఉండాలి, మంచి అందగాడై ఉండాలి. అలాంటి వాడికే తొందరగా పెళ్ళి అవుతుంది. నల్లగా, పొట్టిగా, వంకరగా ఉన్నవాడికి అసలు అమ్మాయిలే ఇవ్వటం లేదు ఈరోజు. మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుని పిలుపు ఎలా ఉంటుంది? అబ్రహాము దేవుని పిలుపునందుకున్నాడు, ధనవంతుడైపోయాడు. దావీదు దేవుని పిలుపునందుకున్నాడు, దావీదు దేవుని పిలుపుని స్వీకరించాడు. గొర్రెలు కాస్తుండగా దేవుని పిలుపు వచ్చింది. తన దాసుడైన దావీదును కనుగొని గొర్రెల దడ్డులో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి, తన ప్రజలైన యాకోబు, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకు ఆయన అతనిని రప్పించెను, పిలిచాడు, సింహాసనం పైన కూర్చోబెట్టాడు. దేవుడు రప్పించాడు, సింహాసనం పైన కూర్చోబెట్టాడు. అబ్రహాం గారిని పిలిచాడు. పిలిచిన తర్వాత ధనవంతునిగా చేశాడు, ప్రవక్తనిగా చేశాడు, విశ్వాసులకి తండ్రినిగా చేశాడు. దావీదును పిలిచాడు. పిలిచిన తర్వాత రాజులందరికీ, యూదా గోత్రపు రాజులలో మొదటి రాజు, యుద్ధశాలి ఎవరైనా బైబిల్లో కనిపిస్తున్నారంటే దావీదు గారి విశ్వాసము, దావీదు గారి నమ్మకము, ఆయన పరాక్రమము. కత్తి పడితే 1000 మంది,
దేవుని కోసం మందిరం కట్టించాలి అనుకున్న మొదటి రాజు, యూదులలో మొదటి రాజు, ప్రారంభపు రాజు. అందుకే మీరు బాగా ఆలోచించండి. మన పిలుపు వచ్చింది, దేవుడి నుంచి మనకు పిలుపు వచ్చింది అంటే మన చేతిలో ఉన్న ఉద్యోగమైన ఊడిపోయినా పర్వాలేదు, వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచాడు అంటే వెనక్కి చూడకూడదు, ఇంక ఏమి చూడకూడదు. అమ్మో, నన్ను పిలిచింది నా తండ్రి, నన్ను పిలిచింది సృష్టికర్త అని వెంటనే వెళ్ళిపోవాలి ప్రియులారా. అందుకే ఈ 2 వచనాలను మీరు ఆలోచించండి. ఒకటి ఆదికాండం, రెండవది కీర్తనల గ్రంథం. ఈ 2 సందర్భాల్లో 2 వ్యక్తుల గురించి, 2 వ్యక్తుల గురించి మనం ఆలోచించాం. ఇద్దరికి పిలుపు వచ్చింది, ఇద్దరు ఉన్నతులుగా ఎదిగారు. ఈరోజు నీకు పిలుపు వస్తుంది. అసలు నీవు వెళుతున్నావా? నువ్వు వెళతావా? దేవుని పరిచర్యలోకి వెళతావా? లేకపోతే నాకు ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, లోకల్ ఉద్యోగం ఉంది, మంచి కంపెనీలో ఉద్యోగం ఉందని దేవుని పరిచర్యకు అడ్డు నిలబడతావా? నీవే ఆలోచించు. నీ భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది. మన భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది. దేవుడి చేతిలో మన భవిష్యత్తు ఉంది. అందుకే మొదటి పిలుపుని అందుకుంటే రెండవ పిలుపు నీకు లేటుగా ఉంటుంది. రెండో పిలుపు నీవు దేవుడు పిలిచాడనుకో, మొదటి పిలుపు అందుకోకపోతే రెండవ పిలుపు త్వరలోనే ఉంటుంది. అందుకే మీరు బాగా ఆలోచించి ఈ మాటల్ని గమనించి అనేకులకు మీరు వినిపింపజేస్తారని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.